హాయ్ ఫ్రెండ్స్, అందరూ సాటర్డే సండే ఇంకొక పోస్ట్ చేయలేదు వీడియో అని అడుగుతున్నారు. చాలా క్లీనింగ్ వర్క్ ఉండే ఫ్రెండ్స్, అందుకు టైం దొరకలేదు. అయినా కూడా అప్పుడప్పుడు ఇలా రికార్డ్ చేసి ఒక వీడియో చేస్తున్నా. మా పాపకి స్కూల్కి రమ్మన్నారు బుక్స్ కలెక్ట్ చేసుకోవడానికి, యూనిఫామ్ ఇంకా బుక్స్. సో అందుకు మేము మార్నింగే లేచి రెడీ అయ్యి వెళ్తున్నాము, ఇంట్లో పని అంతా చేసుకొని. తనకి వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇష్టము. 1 year నుంచి వెళ్తుంది కదా, ఒక్కసారి కూడా నేను వెళ్ళను మమ్మీ అని చెప్పలేదు. అండ్ 2 months నుంచి ఇంట్లో ఉండి చాలా బోర్ కొట్టింది తనకి. సో స్కూల్కి రీచ్ అయ్యాము. ఏదో క్లీనింగ్ వర్క్ ఉండడం వల్ల మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. తన మెటీరియల్స్, బ్యాగ్ ఇంకా యూనిఫామ్ అంతా మాకే బయటికి ఇచ్చి పంపించారు. అలా ఇంటికి వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. పడుకున్నామా, మళ్ళీ సాయంత్రం అయిందా? ఇదే జీవితం. మనిషిలాగా కూర్చుంటే కళాపోషణ ఉంటుందా? కళాపోషణ కోసం ఏం చేయాలి అని ఆలోచించి లాస్ట్కి తర్వాత నైట్ మా ఇంటి దగ్గరలో రామేశ్వరం కెఫే ఓపెన్ చేశారని వెళ్ళాము. అంబియన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసిన ఒక టెంపుల్ ఫీలింగ్ వస్తుంది. ఎంట్రన్స్లోనే ఇలా శివుంది ఆదియోగి స్టాచ్యూ పెట్టారు. తర్వాత ఇలా లోపలికి వెళ్ళాము. రష్ అయితే మామూలుగా లేదు, ఎందుకంటే మేము వీకెండ్ వచ్చాము కాబట్టి. మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా ఇంత అథెంటిక్గా పెట్టారంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను. ఇది మాత్రం ఎక్కడ చూసినా దశావతారాలు అంత చాలా నీట్గా పెట్టారు. అందరూ రికార్డ్ చేస్తున్నారు. ఇంకొంచెం లోపలికి వెళ్దామని చెప్పి వెళ్తే ఇక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామిది స్టాచ్యూ పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడంతా కూర్చొని తింటున్నారు. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా అమ్మవారిని పెట్టారు విత్ నంది. చాలా బాగుంది. సో మేము ఇదంతా చూసేసి ఇంకా మా ఆయన టోకెన్ తీసుకొని వచ్చాడు. నేను వెళ్ళి చిత్రాన్నం తీసుకొని బాబుకి తినిపిద్దామని వెళ్ళాను. సర్వింగ్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు. ఇలా తీసుకొని ఇంకా వెళ్ళి కూర్చున్నాము. అక్కడ మేము కూర్చొని తింటున్న చోట ఈ స్టాచ్యూ కనిపించింది. మేము అస్సలు అనుకోలేదు అది గణపతిదని. చాలా బాగుంది. తర్వాత నేను ఫస్ట్ నాకు బాబుకి తినిపించాను. నేను అలా రికార్డ్ చేస్తూ తినిపిస్తుంటే నేను అనుకోలేదు, కానీ దూరం నుంచి వెంకటేశ్వర స్వామి కూడా పడ్డారు మా వీడియోలో. నేను జూమ్ చేద్దామని చూశాను, కానీ అది ఫ్రంట్ కెమ్కి జూమ్ ఆప్షన్ లేదు. తర్వాత 3 types ఆఫ్ దోశలు తెచ్చారు, తిన్నాము. నా ఫేవరెట్ ఇడ్లీ. యాక్చువల్లీ దీనికోసమే నేను వెళ్ళాను రామేశ్వరం కెఫేకి. పెట్టుకోగానే నోట్లో కరిగిపోయింది. ఇంకా మా ఆయన ఇక్కడ ఫేమస్ మలాయ్ బన్ అనుకుంటా, అదేంటో నాకు గుర్తులేదు. సో అది తెచ్చుకొని తిన్నారు. మళ్ళీ వాష్రూమ్ చూపేయమంటే మా పాప చూడండి ఇలా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. తను ఆల్రెడీ వెళ్ళేసి వచ్చింది. సో అందుకు నాకు బాగా చూపిస్తుంది. ఇలాంటి చోట్ల పిల్లల్ని వదిలిపెడితే నిజంగా చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎక్కడ చూసినా ముగ్గులు ఉన్నాయి. అంత నీట్గా ముగ్గులు వేసి నిజంగా ఏదో టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. చాలా బాగుంది. చూడండి ఎంత నీట్గా ముగ్గులు వేసారు. అండ్ సిట్టింగ్ కూడా చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, హ్యాండ్ వాష్ కూడా ఏదో రాయితో చేసిన డిష్ వాషర్స్ ఉన్నాయి. చాలా బాగుంది. చాలా ఆథెంటిక్ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడ నుంచి నేను మా పాప హ్యాండ్ వాష్ చేసుకొని పక్కకు అలా చూసాము. ఒక ఫౌంటైన్ ఉంది. ఎంత బాగుందంటే రాళ్ళ మధ్యలో నీళ్లు పడుతున్నాయి. ఎంత నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఇంకా మా పాపకు కొన్ని ఫొటోస్ తీసాను. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పక్కకు రాగానే ఒక తులసి చెట్టు కనిపించింది. తను ఫోజ్ ఇమ్మంటే అలా ఫోజ్ ఇచ్చింది. వద్దు నాన్న స్వామిది అనగానే చెప్పులు ఇప్పి మొక్కునింది. తల అద్దె మొక్కుంటుంది. మళ్ళీ అక్కడ నుంచి పక్కకు రాగానే బయట ఒక గోశాల పెట్టారు. ఎంత బాగుందంటే 4 చిన్న ఆవుల్ని పెట్టారు. దానికి సపరేట్గా లైట్, ఫ్యాన్, ఒక మనిషిని కూడా పెట్టారు అక్కడ దానిని చూసుకోవడానికి.